ఐదు కిలోలు సంచికి అంటే ఒక క్వింటల్కు 12 కిలోలు కట్ చేస్తా అంటున్నారు. ఇది ఎంత న్యాయము? ఇక్కడ వేరే ఏదన్నా పప్పు దినుసుల పంటలు వేసుకుందాం అంటే ఈ మండల్లో కోతుల బెడద ఉంది. వడ్లు తప్ప మన మండల్లో ఏమి కూడా పండవు. మరి పండించిన రైతు వర్షాలు పడి ఒక్కొక్కరు 4 సార్లు కుప్పలు ఇప్పుకుంటూ 10-12 రోజులు ఎండబోస్తే ఈ పాటికి నెల రోజుల నుండి కాంట పెట్టట్లేదు. కాంట పెడతా అంటే మిల్లర్ల ఒపీనియన్ తీసుకోవాలన్నట. మిల్లర్ల వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఒక బస్తాకు 40 కిలోలకు 5 కిలోలు ఇస్తే మేము కొంటామంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? 12.5 కిలోలు కట్ చేస్తా ఉంటే రైతులు కష్టపడి పండించినది రైస్ మిల్లర్ల దోపిడీ కోసమా, ఈ అధికారులు నాయకులు పంచుకోవడం కోసమా? మొన్న 3 రోజుల కింద కలెక్టర్ ఎమ్మెల్యే గారు వచ్చి మీటింగ్ పెట్టిపోయినారు. మీటింగ్ పెట్టిపోయినాక తర్వాత వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ కమిషన్లు డిసైడ్ చేయడానికి మీటింగ్ పెట్టిరా, రైతులకు న్యాయం చేయడానికి మీటింగ్ పెట్టిరా? రైతుల కోసం మీటింగ్ పెట్టినట్టుంటే మిల్లర్ల వాళ్ళు సప్లై ఎక్కువ వాళ్ళు కొనుగోలు చేసేవాళ్ళు. బాడీ డ్రాయర్లు, క్లీనింగ్ డ్రాయర్లు లేవు. ఒకవేళ రైతులు పడదాము అంటే ఒక్కొక్క సెంటర్కు కరెంటు మోటార్ నడవది, కరెంటు ఉండదు. ఒక గంటకు 10 క్వింటాలు కూడా బయటకు రాని క్లీన్ డ్రాయర్లు అక్కడ పెట్టిరు. ఇది గవర్నమెంట్ అసమర్థతనం. ఎందుకంటే వాళ్ళు మనకు పరదలు అందిస్తలేరు, నానిపోతున్నాయి. అయినా పట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ పట్టుకోవడానికి ఆ క్లీనర్ మిషన్లు కూడా సప్లై చేయలేకపోయింది గవర్నమెంట్. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారు. ఎవరికి కమిషన్ పోతుంది ఇందులో? కమిషన్ల కోసమే ఎమ్మెల్యేనా, కలెక్టరా, మిగతా పీడీయా, ఈ కింది అధికారుల నుండి మొదలు పెడితే పై అధికారుల వరకు పొద్దుగాలట్టుండి నేను 20 మందికి ఫోన్ చేస్తే మేమేం చేయమంటామని అంటున్నారు. ఎందుకు వీళ్ళకి జీతాలు ఇవ్వడం? మనం అధికారుల కోసం ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి జీతాలు? ఈ రైతుల మీద పోయేది కాదా? వాడి జీతం ఓలత్వంలో తీసుకుంటున్నాడు. మరి ఒక్కొక్కరికి 1-2 లక్షల జీతాలు ఉన్న ఆఫీసర్లు ఉన్నారు. ఒక రైతు వడ్లు జోకమంటే నాకు తెలియదు, మీరు మాట్లాడుకోరని రూట్లెస్గా మాట్లాడుతున్నారు. దానికోసం రైతులకు న్యాయం జరగాలి, మిల్లర్ల దోపిడీని అరికట్టాలి. ప్రతి పంటకు 1/2 కిలో ఎక్కువ చేస్తున్నారు మిల్లర్ల వాళ్ళు. ఇది వాళ్ళ నిర్లక్ష్యం కాదు. దీని వెనుక రాజకీయంగా ఈ నాయకులు, అధికారులు అండ ఉండబట్టుగానే వాళ్ళు మళ్ళా పక్కపొన్న కరీంనగర్లో ఇప్పటికీ మొత్తం క్లీన్గా కొంటా ఉన్నారు. అక్కడ ఏ కటింగ్ లేకుండా పట్టని వడ్లు అక్కడ కిలోన్నరనే తీసుకుంటున్నారు. పొడిమేళ మల్యాల మాత్రమే 5 కిలోలు అడుగుతున్నారు, 12 కిలోలు అడుగుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇక్కడ రైతులు కాదా? ఇక్కడ వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఓట్లేయలేదా? అప్పుడు ప్రభుత్వాన్ని దించడానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే పంటకు 10 సార్లు ధర్నా చేసిండు. ఇప్పుడు కనపడతలేదా రైతుల ఆవేదన? ఎమ్మెల్యే గారు, మీకు అధికారులను అడుగుతున్న కలెక్టర్ గారు, ఇదేం పద్ధతి? మీరు మిల్లర్లను అరికట్టలేకపోతే మీరు దిగిపోండి. కలెక్టర్ గారు, ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఈ రైతులను గోసపుచ్చుకుంటున్నారు? మీరు
రైతుల గోస ఎప్పటికి పోదు. ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. అధికారులు మీరు మిల్లర్లతో కుమ్మక్కైన ఒక్కొక్క అధికారికి చెప్తున్నా నేను, సర్వనాశనం మీ కుటుంబాలు అవుతాయి. ఎందుకంటే మీరు రైతుల మీద దోపిడీ చేస్తుంటున్నారు. మీకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నది మిల్లర్లకు సపోర్ట్ చేయడానికి కాదు. ఖబర్దార్, మీ డ్యూటీ మీరు చక్కగా చేయండి. రైస్ మిల్లులకు నోటీస్ ఇవ్వండి, ఎప్పుడు కొనపోతే అవన్నీ మూసేయండి. ప్రతి రైస్ మిల్లుకు గవర్నమెంట్ సబ్సిడీ 2 కోట్ల నుండి 5 కోట్లు ఇచ్చింది. ఎవడబ్బా సొమ్ము? సొంతంగా కట్టిన రైస్ మిల్లు కూడా చూడమన్నది గవర్నమెంట్ సొమ్ము కాదా అది? ఎందుకు వీళ్ళని ఇలా చేస్తున్నారు? దీన్ని మేము ఈ రోజు మాకు హామీ ఇచ్చేంత వరకు ఈ ధర్నా ఇక్కడే కొనసాగుతుంది. ఎవ్వరు కూడా లేవద్దు. ఇది రైతుల కోసం, రైతుల ఐక్యత.